అందరికీ నమస్తే. భగవానుడు అందించిన గీత నుండి మరొక శ్లోకాన్ని తెలుసుకుందాం. 3వ అధ్యాయము 17వ శ్లోకం. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. దీని యొక్క భావాన్ని గ్రహిద్దాం. ఏ మానవుడు ఆత్మలోనే క్రీడిస్తూ, ఆత్మలోనే తృప్తి పొందుతూ, ఆత్మలోనే సంతోషపడుతూ ఉంటాడో అలాంటి ఆత్మ జ్ఞానికి ఇంకా చేయవలసిన కర్తవ్యం ఏదీ ఉండదు. ఇంకా సంపూర్ణ వివరణని గ్రహిద్దాం. భౌతిక క్షేత్రం, ప్రాణశక్తి క్షేత్రం, భావనా క్షేత్రం, ఆత్మ క్షేత్రం. ఈ 4 క్షేత్రాలలో ప్రథమమైన మౌలికమైన క్షేత్రం ఆత్మక్షేత్రం. ఇది తెలుసుకున్న వాళ్ళనే ఆత్మజ్ఞానులు అంటాం. వాళ్ళకు వేరే చేయవలసిన కార్యం అంటూ ఏదీ ఉండదు. వీరు ఆత్మక్షేత్రంలోనే సదా క్రీడిస్తూ ఉంటారు. వీరు ఆత్మక్షేత్రంలోనే సదా తృప్తి పొందుతూ ఉంటారు. వీరు ఆత్మక్షేత్రంలోనే సదా సంతోషపడుతూ ఉంటారు. కేవలం భౌతిక క్షేత్రంలో తృప్తి పొందాలని చూసేవారు ఎప్పుడు అసలు తృప్తిని పొందలేరు. భౌతిక క్షేత్రంలోనే సంతోషం పొందాలనుకునేవారు ఎప్పుడు శాశ్వత సంతోషాన్ని పొందలేరు. ఆది శంకరాచార్యుల వారు కూడా అన్నారు కదా, యస్య బ్రహ్మని రమతేన చిత్తం నందతి 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 ఏవ. ఎవరైతే ఎప్పుడు ఆత్మక్షేత్రంలో సదా క్రీడిస్తూ ఉంటారో వారికి ఆనందం 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 అని మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన కృష్ణ పరమాత్మకి, వేదవ్యాసుల వారికి, గణపతి భగవానికి, మరి ఈ వివరణ ఇచ్చిన బ్రహ్మర్షి భద్రజీకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.